మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు మీరు 2 శాఖలకి బాధ్యత వహిస్తున్నారు. అటు పక్కన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇటు పక్కన ఎన్విరాన్మెంట్. మీరు ఈ శాఖ తీసుకున్న తర్వాత వచ్చిన మార్పులు ఏంటి కొండా సురేఖ గారు? అంటే 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మంత్రి, బట్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత వచ్చిన మార్పులు, లేకపోతే మీరు ఆ మార్పులకు తగ్గ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకా చేంజెస్ ఏం చేయగలిగారు అసలు? ఇప్పుడు ఎండోమెంట్ అంటే దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు, మా దగ్గరే ఉంటుంది. ఏదన్నా తప్పనిసరి అయిన ఫైల్స్ కొన్ని మాత్రం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాయి. దాదాపుగా మేము ఎండోమెంట్లో చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చాము. అంతకుముందు అసలు ఏం జరుగుతుంది ఏది అని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఫీసులో కట్టలుగా ఫైల్స్ పడిపోయి ఉన్నాయి. జిల్లాలలో ఎవరేం చేస్తున్నారు అనేది అర్థం కాదు. టెంపుల్స్లో ఈవోలు ఏం చేస్తున్నారు అనేది అసలు అంతా ఒక మాయాజాలంగా ఉండింది. దాన్ని ఒక్కొక్కటి మేము ప్రక్షాళన చేసుకుంటూ, ఇప్పుడు ఏంటంటే ముందుగా ఈవోకు చెక్ పవర్ ఉంటే మిస్యూజ్ అవుతుంది అమౌంట్. అప్పుడు ఏమైందంటే మొత్తం చెక్ పవర్ అంతా ఈవోకే ఉండేది. వాళ్ళు ఎంతన్నా తీసుకోవచ్చు, ఎంతన్నా వర్క్కు పెట్టుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. దానికి మళ్ళీ ఆడిటు అది ఇది ఎక్కడ కూడా మాకు చేసిన సందర్భాలు కనపడలేదు. మేమేం చేసామంటే అది డీసెంట్రలైజ్డ్ ఉండే, దాన్ని సెంట్రలైజ్డ్ చేసాము. చేసి 10 లక్షల వరకే ఈవోకి పరిమితి. 10 లక్షలు దాటిన ఏ ఫైల్ అయినా కూడా కమిషనర్ గారి దగ్గరికి రావాలి. అంతకుముందు టెంపుల్స్కి సరిగా కమిటీ లెవెల్ వేయలేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి టెంపుల్కి కూడా కమిటీ వేస్తూ ఉన్నాం. అంతకుముందు CGF కింద వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్లో వెళ్ళేటప్పుడు SDF నుంచి ఇచ్చి వెళ్ళారు, కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్ళారు. కానీ మా ముఖ్యమంత్రి రాగానే అవి క్యాన్సిల్ చేశారు. అంటే లెక్కపత్రం లేకుండా ఇచ్చేశారు అన్నట్టు. అవన్నీ క్యాన్సిల్ చేసి మాకు 10 కోట్లు SDF కింద డెవలప్మెంటల్ ఫండ్స్ కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం. ఎవరైనా పెడితే వాళ్ళకి రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ ఎంత అవసరం ఉంది ఏంది వాళ్ళ ద్వారా తెప్పించుకున్న తర్వాతనే మేము శాంక్షన్స్ ఇస్తున్నాము. పనులు కూడా చాలా వరకు నడుస్తున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలు టెంపుల్స్కు, అంటే చిన్న ఊర్లలో ఉండే టెంపుల్స్ కానీ, కొన్ని పెద్ద టెంపుల్స్కి ఏమైనా రిపేర్స్ ఉంటే కానీ అట్లాంటివి మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు మీరు చూసారు, ఇప్పుడు సరస్వతి పుష్కరాలకు లాస్ట్ టైము 110 కోట్లు ఏమో చేశారు. ఇప్పుడు 30 కోట్లు రిలీజ్ చేశారు. బాసరకు చేశారు, భద్రాచలం చేశారు, వేములవాడకు చేశారు, కాళేశ్వరం చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు రేపు గోదావరి పుష్కరాలలో కావలసిన పనులు అవి కూడా త్వరలోనే పని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ పుష్కరాల వరకు కూడా ఆది పుష్కరాలు అంటారు, మళ్ళీ వాటికి అంత్య పుష్కరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆ గోదావరి పుష్కరం వచ్చినాక నెక్స్ట్ కృష్ణా పుష్కరం వస్తుంది. కృష్ణా పుష్కరం తర్వాత గోదావరి అంత్య పుష్కరాలు వస్తాయి, మళ్ళా కృష్ణ అంత్య పుష్కరాలు వస్తాయి. మళ్ళీ సమ్మక్కది నేను వచ్చినాక నా అదృష్టం ఇది ఇప్పటికి 2 సార్లు అయిపోయినాయి. మళ్ళీ 3వ టర్మ్ కూడా మళ్ళీ సమ్మక్క వస్తుంది నా పీరియడ్లో. ఇప్పుడు ఇది నిజంగా కూడా పుష్కరాలు అనేటివి, పుష్కరకాలం మీకు తెలుసు కదా, 12 సంవత్సరాలలో వచ్చేటివి ఈ 5 సంవత్సరాలలో సెట్ అవ్వడము, నేనున్న కాలంలో జరగడము అనేది అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది నిజంగా నేను చేసుకున్నాను. కానీ మీరేమో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలేమో అధర్మ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ అంటున్నారు, దైవ ద్రోహ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ అంటున్నారు. ఎందుకు అంటే ఒక పార్టీని అంటారు. వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకు పార్టీలు అంటే ఆ పార్టీ ఏంటంటే దేవుడితో రాజకీయం చేసే పార్టీ. దేవుని పెట్టుకొని రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ వాస్తవాలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు అంత ప్రేమ ఉంటే ఒక్కొక్క టెంపుల్కి సెంట్రల్ నుంచి ఇంత ఫండ్ అని చెప్పి రిలీజ్ చేసి, పోనీ మీకు ఆ దేవుడే కావాలనుకుంటే ఆ దేవుడికే చేయండి. ఇప్పుడు భద్రాచలానికి ₹1 ఇప్పటి వరకు మీరు తీసుకురాలేదే. భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కదా 300 కోట్ల వరకు, మరి మీరెందుకు తెస్తలేరు? మాట్లాడమంటే చాలా మాట్లాడవచ్చు, కానీ మేము బ్రాహ్మణులకు కానీ, ఈరోజు బ్రాహ్మణులు రిటైర్ అయితే డబ్బులు వచ్చేవి కావు, చనిపోతే డబ్బులు వచ్చేవి కావు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం తీసుకుందామన్నా డబ్బులు వచ్చేవి కావు. ఈరోజు మేము బ్రాహ్మణ పరిషత్ నుంచి వాళ్ళందరికీ కూడా చనిపోతే పెన్షన్ ఉంటుంది కదా, పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ 4 లక్షలు ఇస్తాము. చనిపోతే ఆ కుటుంబానికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తాము. ఈ 4 లక్షలను కూడా 8 లక్షలు చేయాలనుకుంటా ఉన్నాము. ఒడుగు చేసుకుంటే వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటే లోన్ తీసుకోవచ్చు, కుటుంబం చదువుకోవడానికి పిల్లలకు లోన్ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవచ్చు.
ఇట్లా మేము ప్రతి దానికి కూడా వాళ్ళకు అవకాశం పెట్టాము. మేము వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు అయ్యగారులు అయితే. ఇంకా మేము అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తే కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇప్పుడు 190 పోస్టులు కూడా మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయినాయి. వాటికి కూడా నోటిఫికేషన్ అయ్యాలి. అన్ని ఫైళ్ళు దుమ్ము దులిపి వాటిని ఇప్పుడు అన్నిటిని కూడా మేము అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఊరికే చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు, మా శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము సోషల్ మీడియాలో మేము చేసినవి ఏవైతున్నాయో మేము పెట్టుకుంటున్నాము, ప్రజలు చూస్తూ ఉన్నాం. ఎవరో మెప్పు కోసం మేము చేయట్లేదు. మేము మా శాఖలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయడానికి చేస్తున్నాము. ఆ న్యాయం మేము చేస్తున్నాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఎవరు మెప్పు మాకు అవసరం లేదు, ఎవరు పొగడాల్సిన అవసరం కూడా మాకు లేదు. బట్ బయట ఒక నానుడు ఉంది, కేవలం ఆ శాఖలకు మాత్రమే కొండా సురేఖ మంత్రి, ఆ శాఖల్లో ఉన్న అధికారులు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి కనుసైగల్లోనే పనిచేస్తుంటారు. ఆమెకు అంత పవర్ లేదు, పవర్ ఇచ్చే ఉద్దేశం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు, అనగదొక్కే ప్రయత్నం అయితే ఎక్కువ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనే నానుడికి ఏం చెప్తారు మీరు? లేదండి, తప్పండి. ఆయన ఏ రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ ఫైల్ ఏంటి ఆ ఫైల్ ఏంటి అనేది అడిగిన సందర్భం లేదు. అది ఆయన అంటే జనరల్గా మేము పంపించే ఫైల్స్ ఏవైతే ఉంటే ఆటోమేటిక్గా మేము పంపించేస్తాము. మేము మా వరకు ఆగే ఫైల్స్, మా దగ్గర చేసే ఫైనల్ చేసే ఫైల్స్ మేము ఫైనల్ చేసేస్తాం. కానీ మేము ఫైనల్ చేసిన ఫైల్స్ను ఇప్పటి వరకు కూడా ఏది ఆ ఫైలు మళ్ళీ ఒకసారి నా దగ్గరికి పంపండి అని సీఎంఓ నుంచి తెప్పించుకున్న సందర్భాలు కూడా లేవు. మాకైతే పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు గతంలో వాళ్ళకి స్వేచ్ఛ లేక వాళ్ళట మాట్లాడుతున్నారేమో కానీ మాకు మాత్రం మంత్రివర్గంలో ఎవరి మీద కూడా సీఎం గారి పెత్తనం అంటూ లేదు, ఎవరి శాఖల్లో కూడా వారు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. కాకపోతే రివ్యూస్ పెట్టినప్పుడు ఆయనకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే రివ్యూలలో ఎవరైనా కూడా ఆఫీసర్ల ముందట రేజ్ చేస్తారు. ఆ విధంగా ఆయన క్లారిటీ తీసుకుంటాడు. ఏమన్నా డైరెక్షన్స్ ఉంటే దానికి ఆయన డైరెక్షన్ ఇవ్వాలనుకునే ఏమన్నా ఉంటే డైరెక్షన్ ఇస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీకు గొడవ క్లియర్ అయినట్టేనండి? గొడవేం లేదు. మరి ఆ ఫైల్ తెప్పించుకున్నారు సీఎం గారు వెనక్కి? లేదు, అది అయిపోయింది. 4 అక్షంతలు వేశారు గట్టిగా అని చెప్పన్నారు. నన్నేమన్నా అసలు ఆ టాపిక్ అన్న నా ముందట తీయనేలే, రేవంత్ అన్న తీయనే లేదు. కాకపోతే అప్పుడు అంటే కొంత డిసప్పాయింట్, సడన్గా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వరకు కొంత డిసప్పాయింట్ అయినా, అయ్యో నా నోటీస్లో పెట్టకుండా చేశారు అని. కానీ తర్వాత మళ్ళీ సీన్ అన్నని కన్విన్స్ చేసి ఏదో జరిగిపోయిందిలే అమ్మ, ఇంకోసారి అట్లా చేయకుండా చూసుకుంటా అని చెప్పి ఆయన చెప్పి. ఓకే, బాగుంటారు మీ ఇద్దరు? సీన్ గారు మీకన్నా చిన్నే కదా ఆయన? రావే పోవే అంటాడు, అది కాదే ఇది అదే అంటాడు, మంచిగా మాట్లాడతాడు. అంటే ఒక సిస్టర్లా ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు అన్న. మంచిగా ఉంటారు. సో ఇప్పుడు ఆయన శాఖలో మీరు ఎంటర్ అవ్వట్లేదు, మీ శాఖలో? ఎవరి శాఖలోకి అయితే నేను ఎంటర్ అవ్వను, నా శాఖలోకి కూడా ఆయన ఏమి ఎంటర్ అడుగు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి అక్కడ కొంత ఏదన్నా చిన్న అంటే ఏదన్నా ఇష్యూలో వచ్చినప్పుడు మా 4 ఎమ్మెల్యేల మధ్యలో కానీ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు సాల్వ్ చేయడము ఆయన బాధ్యత. అట్లాంటివి ఇప్పటివరకు ఏవి రాలేదు, రాకుండానే ఆయన చూసుకుంటున్నాడు. మేము కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉంటాం, మేము కూడా ఒకరి దాంట్లో ఒకరు దూరడం అనేది చేయట్లేదు. ఎందుకంటే అంతకుముందు మంత్రులు అంటే ఆ జిల్లా మొత్తం అధికారం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఒకరి కాన్స్టిట్యున్సీలోకి ఒకరు వెళ్ళొద్దు, ఈవెన్ మంత్రులు కూడా వెళ్ళొద్దు. కాబట్టి ఇంకా సమస్య ఎక్కడ వస్తుంది? రాదు. ఇక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మేము ఒక మాట ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి అని చెప్పారు. ఇప్పుడు హన్మకొండ రాజేందర్ రెడ్డి ఏరియాలో మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ఓపెనింగ్స్ వాటో వీటికో పిలుస్తారు. పిలిచినప్పుడు ముందు వెళ్ళి ఆయనకు చెప్పండి అని చెప్తాను. ఆయనకు చెప్పి వచ్చి నాకు చెప్తారు. చెప్పినాక నేను రాజేందర్ రెడ్డి ఫోన్ చేస్తాను, రాజేందర్ రెడ్డి మా రిలేటివ్స్ అది పోతున్నాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇచ్చి వెళ్తాను. ఒకవేళ చెప్పకుండా వెళ్తే వాళ్ళకి సైకలాజికల్కి ఏంది, నా నియోజకవర్గంలోకి మంత్రి గారు వచ్చారు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇంకా ఏ గొడవ ఉండదు. అట్లా మెయింటైన్ చేస్తాను. దేనికి వచ్చారని ఒక భయం, దేనికి వచ్చారనే భయం కాదు, వాళ్ళకి ఏంటంటే చెప్పకుండా కాన్స్టిట్యున్సీకి వచ్చారు, తన కాన్స్టిట్యున్సీకి అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమో తెలంగాణలో అసలు ఒక ఊరు దాటితేనే కాన్స్టిట్యున్సీ మారిపోతుంది, మరి పక్కనే ఉన్నాయి చెప్పాలంటే. కానీ అట్లా ఒక సైకలాజికల్గా వాళ్ళకు ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వెళ్తాను. పిలుస్తుంటారు వాళ్ళు కూడా, ప్రోగ్రామ్స్కి పిలుస్తారు. మన గండ్ర సత్యనారాయణ పిలిచాడు, అక్కడికి వెళ్ళాను. మన మురళీనాయక్ పిలుస్తూనే ఉంటాడు, మన నాగరాజు గారు
అందరు పిలుస్తూనే ఉంటారు. పిలిచినప్పుడు నేను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు నేను కూడా వెళ్తానే ఉంటాను. కానీ పచ్చగడ్డి వేస్తే బగ్గు అంటది. నాయన రాజేందర్ రెడ్డి మీరు సయ్యద్ది బాగా కుదిరింది అసలు. లేదు, అదేదో చిన్న ఫస్ట్లో కొంచెం ఏదో టెంపుల్ కమిటీ చేసే దగ్గర కొంచెం ఉండే కానీ ఆయనకి అది ఎక్స్ప్లెయిన్ చేసాం. మా తప్పేం లేదు అందులో, తనకి తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేయడంతో తను అర్థం చేసుకున్నాడు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.